జగన్ చేసిన దాన్ని ఆ రోజునేమో విషం చిమ్ముతో తప్పుడు ప్రచారాలు చేస్తే, ఇవాళ అదే జగన్ చేసిన దాన్నే ఫాలో అవుతుంది ఈ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు జగన్ చేసిందంతా బూతు. ఇప్పుడు అదే పనులు అంతకంటే ఎక్కువ తెలుగుదేశం చేస్తే, కూటమి ప్రభుత్వం చేస్తే నీతి. అమ్మ ఒడిస్తే అప్పుడు బూతు, శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో అదే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తే ఇది నీతి, గొప్ప సక్సెస్ఫుల్. అట్లాగే రైతులకి అప్పుడు భరోసా పేరుతో ప్రతి రైతుకి 12,500 13,500 ఇస్తే అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చారు అని మొదట, ఆ తర్వాత ఇట్లా డబ్బులన్నీ పంచుకుంటూ పోతే ఎట్లా. ఇప్పుడు అదే అన్నదాత సుఖీభావ్ అని వీళ్ళిస్తే రైటు. అప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి దాన్ని ఇవ్వకపోతే తప్పు, ఇప్పుడు ఆర్టీసీకి ఇస్తే ఒప్పు. అంటే ఆర్టీసీకి సంబంధించి అప్పుడు ఉచితంగా పెడదామని జగన్ ఆలోచిస్తుంటే ఇంకా నాశనం చేస్తాడా రాష్ట్రాన్ని అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఉచితంగా ఇస్తే తప్పు లేదు. అంటే మనవాడు ఏం చేసిన శృంగారం, ఎదురోడు ఏం చేసిన విచారం అనేటటువంటి రూట్. ఇందులో జగన్ తను ఎలక్షన్లో 24 ఎలక్షన్స్కి ముందు ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు తీసుకొచ్చాడు ఒక జీవో. ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు 20 ఏళ్ల పైబడి సేద్యం చేసుకుంటున్న వాళ్ళకి ఆళ్ళకే హక్కు, 10 ఏళ్ల పైబడి ఇల్లు ఉంటున్నటువంటి వాళ్ళకి ఆళ్ళకే హక్కు కల్పిస్తా ఆదేశాలు ఇచ్చాడు. దాన్ని విషం చిమ్మారు. రోజు ఎలక్షన్స్కి ముందు దాదాపు ఎలక్షన్స్ ముందు ఒక 4-5 నెలలు, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా దాని మీద విషయం చిమ్మారు. అది వైసీపీ వాళ్ళ కోసమే పెట్టుకున్నారు. ఎవరెవరైతే ఆ భూములు రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేసేమన్నాడు జగన్. అప్పుడు అలా రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పేసి వాళ్ళ చేతన భూములన్నీ తిన్నారు. దాని వెనకాల అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని పుంకాలు స్టోరీలు వేశారు. తర్వాత ఏమి తేల్లా, ఏమీ కాలేదు. దాని మీద కమిటీలు వేశారు. ఏదేదో జరిగిపోయిందని పేపర్లో పుంకాలు వేసుకొచ్చేసారు. మీ భూములు లాగేసుకుంటున్నారన్నట్టు ప్రచారం కూడా చేశారు. రీసర్వేలని ఆపిచ్చారు. ఇప్పుడు అదే రీసర్వే వీళ్ళు చేస్తున్నారు. అట్లాగే ఆ భూములు ఇప్పుడు ఫ్రీ హోల్డ్ నుంచి తీసేస్తారట. అంటే జగన్ ఆ ఫ్రీ హోల్డ్ తీసేసి భూములు ఇస్తేనేమో తప్పు, అదే భావిస్తేనేమో మేలు చేసినట్టు. మన చేతిలో ఉన్న మీడియా ద్వారా, మన చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా ఆ రోజున ఏది చేసినా సరే మంచి చేసినా చెడు అని చెప్పి ఇప్పుడు అదే పని బాబు చేస్తే మంచి అని ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది మన దగ్గర ఉన్నటువంటి డిక్టేటర్షిప్ మీడియా అనాలా, దిగజారిన మీడియా అనాలా, నీచ మీడియా అనాలా, నీచాతి నీచ మీడియా అనాలా, జనం ఆలోచించుకోవాలి.